Hi friends, my name is Rakesh. Welcome to our channel. Why not you? So guys, today is day 5 in our bike journey. So guys, ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దాం అంటే గైస్ ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, అసలు అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూసాం. మనం ప్రాక్టికల్గా ఏమొచ్చి చేసాం, యూజర్ దగ్గర నుంచి 2 వేరియబుల్స్ని తీసుకుని మనం అవైలబుల్గా ఉన్న ఆపరేటర్స్ అన్నీ డిస్ప్లే చేసేసాం, అవునా? కానీ ఇవాళ మనం ఏం చూద్దామంటే కండిషనల్ స్టేట్మెంట్స్. గైస్, కండిషనల్ స్టేట్మెంట్స్ ఎందుకు వాడతాం, ఎప్పుడు వాడతాం అంటే అలా మన ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం రన్ అయిపోకుండా మనకి ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. సో బేస్డ్ ఆన్ ది కండిషన్, అంటే మన ప్రోగ్రాంలో స్టేట్మెంట్స్ అనేది బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతే, సో దానికోసమే మనం కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం గైస్, ఓకేనా? సో ఈరోజు క్లాస్లో నేనైతే అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ ఏంటి, ఎన్ని రకాలు, ఎప్పుడు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, అసలు సింటాక్స్ ఏంటి, సో గైస్ నేను మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశా. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ మీద క్లారిటీ వచ్చుద్ది గైస్, ఓకేనా? ఐ హోప్ మీరు లాస్ట్ వరకు చూస్తారనుకుంటున్నాను వీడియో. సో ఇంకా లేట్ చేయదు గైస్, మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు ఇంకా ఎవరైతే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. ఎవరైతే మన ఛానల్ కొత్తగా ఇప్పుడే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మరి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ గైస్, టుడే ఇస్ డే 5 ఇన్ అవర్ బైక్ జర్నీ. సో గైస్ ఈరోజు క్లాస్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే పైథాన్ కండిషనల్ స్టేట్మెంట్స్, ఇఫ్, ఎల్స్, ఎలిఫ్ కండిషన్స్ ఇన్ తెలుగు రియల్ టైమ్ లాజిక్ ప్రోగ్రామ్స్ ఫర్ బిగినర్స్. గైస్ సింపుల్గా చెప్పాలంటే ఇవాళ అసలు మనం కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. అసలు ఇఫ్, ఎల్స్, ఎలిఫ్ అసలు ఎప్పుడు వాడాలి, ఎందుకు వాడాలో క్లారిటీగా చూద్దాం గైస్, ఓకేనా? సో గైస్ ఈ వీడియో మీరు చూసే కన్నా ముందు గైస్ మన ప్రీవియస్ వీడియోలు చూడండి గైస్, ఎందుకంటే మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం గైస్. ఎందుకంటే మీరు మన ప్రీవియస్ వీడియోలు చూసినట్టయితే సో మీకు ఆర్డర్ వైజ్గా నేర్చుకుంటే మీకు అండర్స్టాండింగ్ అవుద్ది గైస్, ఓకేనా? సో మీకు తెలుసు అనుకుంటే డైరెక్ట్గా ఈ వీడియో చూసేవచ్చు గైస్, ఓకేనా? సో మనం లాస్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేసుకున్నాం, అర్థమెటిక్ ఆపరేటర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం కండిషనల్ స్టేట్మెంట్ గురించి చూద్దాం గైస్, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా ఈరోజు మనం ఏమేమి కవర్ చేద్దాం చూద్దాం గైస్, ఓకేనా? సో ఏంటి టాపిక్స్ కవర్ ఇన్ డే 5 అంటే ఏంటి, డే 5లో ఇప్పుడు మనం ఏమేమి డిస్కస్ చేద్దాం చూద్దాం. ఫస్ట్, వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్ అండ్ ఇఫ్ స్టేట్మెంట్, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, ఎలిఫ్ స్టేట్మెంట్స్, నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్, ఓకే గైస్. ఈ 5 టాపిక్స్ అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? సో కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్ ఏంటి, వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. అసలు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి పైథాన్లో గైస్, మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. ఏంటి ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. కండిషనల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు పర్ఫామ్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ స్పెసిఫిక్ కండిషన్స్. గైస్ దీని మీనింగ్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంట, బేస్డ్ ఆన్ ది స్పెసిఫిక్ కండిషన్లో ఒక పర్టికులర్ యాక్షన్ అనేది పర్ఫామ్ అవుతా కోసం మనం కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం గైస్, ఓకేనా? అంటే ఏంటన్నా నాకు అసలు ఏమీ అర్థం కాలేదంటే గైస్ దీని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఒక 10 లైన్ల ఆఫ్ కోడ్ రాస్తే ఆ 10 లైన్ల ఆఫ్ కోడ్లో కండిషన్ చెక్ చేసి, కండిషన్ అంటే ఏంటంటే గైస్, అంటే ఏంటి, లైక్ అది ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా, అది ఎగ్జిక్యూట్ ఎప్పుడు అవ్వాలి, అది ఎగ్జిక్యూట్ ఒకవేళ బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవ్వాలా లేకపోతే నార్మల్గా ఎగ్జిక్యూట్ అయిపోవాలా, అలా మనం ప్రోగ్రాంలో రాసుకోవచ్చు గైస్, ఓకేనా? అది ఎలా రాసుకోవాలి, అసలు సింటాక్స్ ఏంటి, అది మనం ఫర్దర్గా చూద్దాం. మీకు కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏం గుర్తు రావాలి, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే మన ప్రోగ్రాంలో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ వర్క్ అవ్వకుండా బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారమే స్టేట్మెంట్స్ అనేది వర్క్ అవ్వడం కోసం మనం కండిషనల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం గైస్, ఓకేనా? గైస్ ఇక్కడ మ్యాండేటరీ థింగ్ ఏంటంటే కండిషనల్ స్టేట్మెంట్స్ మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ కూడా అంటాం గైస్. ఎందుకంటే మన ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఏంటి, మన ప్రోగ్రామ్ని కంట్రోల్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ చేయాలా లేదా అంటే కంట్రోల్ అంటే ఏంటి, మన ప్రోగ్రామ్ అంతా ఒక కంట్రోల్గా ఉంటుంది, కంట్రోల్ సిస్టమ్ ఫాలో అవుద్ది, ఓకే గైస్? ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ప్రాక్టికల్గా కూడా మనం వర్క్ చేద్దాం, అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది గైస్, ఓకేనా? గైస్ నేను ఎక్కువ థియరీ మీద కాన్సన్ట్రేట్ చేయను, ఎక్కువ నేను ప్రాక్టికల్గానే మీకు నేర్పుదాం అనుకుంటున్నాను. అందుకే నేను డెఫినేషన్లో ఇవన్నీ, సో సింటాక్స్ అన్ని నేను మీకు మెటీరియల్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు కావాలితే మీరు చూడండి గైస్, ఓకేనా? నేను ఇక్కడ సింటాక్స్ ప్రొవైడ్ చేశాను, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, ఎందుకు జరుగుతుంది అసలు ఏంటని.
సో ఇక్కడ మనం ఏం చూసాం, కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఎందుకు కంట్రోల్ స్టేట్మెంట్స్ అన్న కండిషన్ స్టేట్మెంట్స్ అన్న ఒకటే. సో కండిషన్ స్టేట్మెంట్స్ ఎందుకు వాడతాం, మనం ఒక స్పెసిఫిక్ టాస్క్ పర్ఫామ్ చేయడానికి వాడతాం గైస్. ఆ స్పెసిఫిక్ టాస్క్ కూడా ఎప్పుడు పర్ఫామ్ చేయాలి, బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం పర్ఫామ్ చేయాలా లేకపోతే కండిషన్ లేకుండా పర్ఫామ్ చేయాలా, అది మనం చూద్దాం గైస్. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటంట ఇఫ్. అసలు ఇఫ్ ఎందుకు వాడతాం గైస్, ఇక్కడ చూడండి, నేను సింటాక్స్ మీకు డిఫరెన్స్ తెలుస్తాకి గైస్. మనం ఎప్పుడూ కూడా ఇఫ్ అనేది 3 పార్ట్స్ గైస్, ఓకేనా. చాలామంది 3 పార్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ చూడండి ఇఫ్ గైస్, ఇఫ్ అనేది కీవర్డ్ గైస్. కీవర్డ్ అంటే ప్రీ డిఫైన్గా ఉన్న నేమ్స్, అంటే నేను రాసినా మీరు రాసినా ఎవరు రాసినా సరే ఇఫ్ అనే రాయాలి. ఇఫ్ ఎందుకు రాయాలంటే మనం ఒక బేస్డ్ ఆన్ కండిషన్ ప్రకారం కింద అంటే స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇఫ్ అనేది రాయాలి గైస్, ఓకేనా. ఎవరు రాసినా ఇఫ్ అనేది మారదు. కానీ అక్కడ కండిషన్ ఉంది చూడండి గైస్, ఇఫ్ స్పేస్ కండిషన్. ఆ కండిషన్ అనేది బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఒకలాగా రాయొచ్చు, మీరు ఒకలాగా రాయొచ్చు, వేరే వాళ్ళు ఇంకా రకంగా రాయొచ్చు గైస్. మనకి ఏం చేంజ్ అవుద్ది, ఏం చేంజ్ అవ్వదో మీకు తెలియాలి గైస్, ఓకేనా. ఇఫ్ అనేది ఏంటి, కీవర్డ్ నెవర్ చేంజ్, ఎవరు రాసినా అదే రాయాలి. కండిషన్ మాత్రం చేంజ్ అవుద్ది, ఓకేనా. పక్కన కాలన్ మ్యాండేటరీ గైస్, ఓకేనా. సో మీరు కాలన్ రాస్తేనే అది కండిషనల్ స్టేట్మెంట్ అని అర్థం అవుద్ది దానికి, ఓకేనా. సో కాలన్ రాకపోతే అది కూడా ఒక స్టేట్మెంట్ అనుకుని ఎర్రర్ చూపించదు గైస్, ఓకేనా. సో దాని కింద ఏంటి, యాస్ట్రమల్ నేను పెట్టాను, రైట్ ది కోడ్ హియర్ వెన్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఏంటి, నేను గైస్ అక్కడ ఏం రాసుకున్నాను, కండిషన్ రాశాను. ఆ కండిషన్ ట్రూ అయితేనే మనకి ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. అలాంటి కండిషన్లో మనం ఇఫ్ స్టేట్మెంట్ వాడాలి గైస్, ఓకేనా. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఫస్ట్ ఏంటంటే మీరు ఇఫ్ అంటే ఏంటి, కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి ముందు మీరు థియరిటికల్గా మీరు చెప్పడానికి ట్రై చేస్తున్నాను గైస్. మన ప్రాక్టికల్గా ప్రతి ఒక్క దాని మీద మీరు ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తాను గైస్, ఓకేనా. డోంట్ వర్రీ. మీరు ముందు బేసిక్ ఎవరన్నా అడిగితే చెప్పేటట్టుగా నేర్చుకోండి గైస్, ఓకేనా. అసలు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఎవరిని అడిగినా చెప్పేటట్టు ఉండాలి. ఇఫ్ స్టేట్మెంట్ అంటే ఏంటి సో మీకు మైండ్లో వచ్చేయాలి గైస్, ఓకేనా. ఒకవేళ మీకు థియరిటికల్గా అర్థం కాకపోతే మీరు గుర్తుపెట్టుకోండి గైస్, ఓకేనా. ఇఫ్ కండిషన్ అంటే ఏంటంటే ఓకే, ఇప్పుడు ఏంటి మనకు కోడ్ అనేది ఏదో ఒక కండిషన్ ప్రకారం వర్క్ అవుతుంది, అదే ఇఫ్ కండిషన్. సో అలా మీరు గుర్తుపెట్టుకోండి గైస్, ఓకేనా. మీరు ఎంత చదివినా పారాగా చదివినా సరే మీకు గుర్తున్నది గైస్, ఓకేనా. మీరు సింపుల్గా అర్థం కావడానికి కోసం నేను ఓకే లెందీ చేయకుండా సింపుల్గా ఒక లైన్ రాసించాయి. ఇక్కడ చూడండి గైస్, ఎక్స్ప్లెనేషన్ ఏంటి, కండిషన్ ట్రూ అయితే మాత్రమే కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే ఈ లోపల స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్, ఓకేనా. సింపుల్గా ఇచ్చేసాను. సో మీకు ఇంకా డీటెయిల్ కావాలంటే మీరు సెర్చ్ చేయండి గైస్, ఓకేనా. ఒకవేళ మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ మీకు ఒక ప్రొవైడ్ చేస్తాను ఇఫ్ స్టేట్మెంట్ మీద, ఓకేనా. సో ఇఫ్ అంటే చూసాం కదా, ఏంటి మనం ఎగ్జాంపుల్ కూడా ప్రాక్టికల్గా చూద్దాం. నేను మీకు కావాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా రాశాను, ఒకవేళ మీరు చెక్ చేయండి గైస్, ఓకేనా. ఈ మెటీరియల్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో డౌన్లోడ్ చేసుకోండి గైస్, ఓకేనా. సో ఇప్పుడు తర్వాత ఏంటి మనకి గైస్, తర్వాత ఏంటి ఇఫ్ స్టేట్మెంట్ చూసాం. తర్వాత ఏం స్టేట్మెంట్ మనకి గైస్, ఇక్కడ చూడండి మనకి ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఏంటి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్, ఓకే గైస్. సో ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ చూడండి గైస్, ఇఫ్ స్టేట్మెంట్కి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్కి పెద్ద డిఫరెంట్ ఏముండదు. మనం ఇఫ్ ఎందుకు రాసుకున్నాం, ఈ కండిషన్ ట్రూ అయితే ఈ టాస్క్ పర్ఫామ్ అవ్వాలని రాసుకున్నాం గైస్. ఇఫ్ ఎల్స్ అంటే ఏంటి, ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అవ్వకపోతే ఏం జరగాలో ఇక్కడ రాసుకోవాలి గైస్, ఓకేనా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. ఇక్కడ ఏంటంటే గైస్ మీకు ప్రాక్టికల్గా చెప్పాలంటే మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అయితే గైస్ ఇక్కడ చూడండి గైస్, ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున కాలేజ్ బంద్, ఓకే గైస్. రేపొద్దున కాలేజ్ బంద్ గైస్, మనం జనరల్గా ఏం మాట్లాడుకుంటాం, రేపొద్దున కాలేజ్ బంద్ అయితే మనం సినిమాకి వెళ్దాం రా, లేకపోతే రేపొద్దున కాలేజ్ బంద్ అయితే మనం ఎక్కడికైనా వెళ్దాం. అంటే ఏంటి, ఇక్కడ బేస్డ్ ఆన్ ది కండిషన్, అంటే కాలేజ్ బంద్ అయితే వెళ్తాం, లేకపోతే కాలేజ్కి వెళ్ళిపోతాం. అలా బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం ఏమన్నా జరగాలంటే అది కండిషన్ ఇఫ్ కండిషన్ లోపల రాసుకుంటాం. అలా కాకుండా నార్మల్గానే ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వకపోతే మనకి ఇది జరగాలంటే ఎల్స్లో రాసుకుంటాం గైస్, ఓకేనా. డోంట్ వరీ, మనం అది మొత్తం ప్రాక్టికల్గా చూద్దాం గైస్, ఓకేనా. ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, ఒకవేళ మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను, చూడండి గైస్, ఓకేనా. సో ఇంకేంటి, మనం ఇఫ్ అంటే ఏంటో చూసాం, ఎల్స్ అంటే ఏంటో చూసాం. ఏంటి ఇఫ్ అంటేనేమో ఒక పర్టికులర్ కండిషన్ దగ్గర ఒక పర్టికులర్ కండిషన్ అనేది ట్రూ అయితే అక్కడ ఏం జరగాలనేది ఇఫ్లో రాసుకుంటాం. ఎల్స్ ఎప్పుడు రాసుకుంటాం, ఒకవేళ ఆ కండిషన్ ట్రూ అవ్వకపోతే
ఎల్స్లో రాసుకుంటాం. ఓకే అన్న నాకు ఇఫ్ అంటే అర్థమైంది, ఎల్స్ అంటే అర్థమైంది, కానీ ఎలిఫ్ ఏంటన్నా అసలు నాకు పలకడమే రావట్లా, అసలు ఎప్పుడు వాడాలన్నా, ఎందుకు వాడాలన్నా, ఇది వాడకపోతే ఏమన్నా అవ్వద్దన్నా అంటే గైస్ ఎలిఫ్ అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎల్స్ ఇఫ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఒక ప్లాన్ కన్నా మల్టిపుల్ ప్లాన్స్ ఉన్నప్పుడు మనం ఎలిఫ్ వాడతాం గైస్. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, లైక్ గైస్ ఇప్పుడు రేపొద్దున మన దగ్గర ఏంటి ఒక ఆప్షనే ఉంది, రేపొద్దున బంద్ అయితే మనం సినిమాకి వెళ్తాం. అలా కాకుండా మనకి సినిమాకి వెళ్ళొచ్చు, రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, లైక్ బీచ్కి వెళ్ళొచ్చు, అలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటే బేస్డ్ ఆన్ ది మనీ. ఓకే గైస్, అంటే ఏంటి, రేపొద్దున నా దగ్గర 100 రూపాయలు అంటే బీచ్కి వెళ్దాంరా, 500 ఉంటే బిర్యానీ తింటాకి వెళ్దాంరా, 200 ఉంటే సినిమాకి వెళ్దాం. అంటే ఏంటి, ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, అంటే మల్టిపుల్ కండిషన్స్, అంటే నా బేస్డ్ ఆన్ ది మనీ, అంటే నా దగ్గర ఉన్న మనీ ప్రకారం నేను రేపొద్దున దేనికి రావాలో డిసైడ్ అవుతాను గైస్. అలా మన దగ్గర మనం మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాలంటే మనం ఇఫ్ ఎల్స్ వాడాలి గైస్. ఓకేనా, ఇఫ్ ఎల్స్ అదే ఎల్స్ ఇఫ్నే మనం ఏమంటామంటే పైథాన్లో ఎలిఫ్ అంటాం గైస్. ఓకేనా, ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకే కండిషన్ అయితే ఇఫ్ సరిపోద్ది, ఆ కండిషన్ ఫాల్స్ అయితే ఎల్స్ రాయాలి. అలా కాకుండా మల్టిపుల్ కండిషన్ మీరు చెక్ చేయాలంటే మనం ఎలిఫ్ వాడాలి గైస్. ఓకేనా, అది ఎలా వాడాలి ప్రాక్టికల్గా కూడా మనం చూద్దాం గైస్. ఓకేనా గైస్, ఇక్కడ సింటాక్స్ చూడండి గైస్. సింటాక్స్ మీరు గుర్తుంటే మీరు ఏ ప్రోగ్రామ్ అయినా రాసేవచ్చు గైస్. ఓకేనా, ఫస్ట్ దానికి సింటాక్స్ ఏంటి, జస్ట్ ఇఫ్ అని రాయాలి, కండిషన్ కాలన్ లోపల ఏదైతే ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ కోడ్ రాయాలి. ఎల్స్ అంటే ఏంటి, జస్ట్ ఎల్స్ కాలన్ లోపల స్టేట్మెంట్ రాయాలి గైస్. ఇక్కడ చూడండి, ఇఫ్ అనేది కామనే, ఇది ఒక కండిషన్ గైస్. ఇక్కడ నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను బీచ్కి వస్తా, అది గైస్. ఇక్కడ చూడండి, నా దగ్గర 500 ఉంటే నేనేంటి గైస్, నా దగ్గర 500 ఉంటే నేను బిర్యానీ అంటే రెస్టారెంట్కి వెళ్తా గైస్. ఇక్కడ చూడండి, నా దగ్గర అసలు 100 రూపాయలు లేవు, నా దగ్గర అసలు 500 లేవు, అంటే ఏంటి, నేనేం చేస్తా, రేపొద్దున యాజుగా కాలేజ్కి వెళ్ళిపోతా గైస్. ఇక్కడ ఏంటంటే ఎల్స్ అంటే ఏంటి, మనం అనుకున్న పని ఏది జరగకపోతే ఏం జరుగుద్ది, మనం యాజుగా కాలేజ్కి వెళ్ళిపోతాం, అది ఎల్స్లో రాసుకోవాలి గైస్. ఓకేనా, సో మీకు అర్థం కాకపోయినా ప్రాక్టికల్ అంటే నేను కోడ్ రాసి చూపిస్తున్నప్పుడు మీకు అర్థం అవుతుంది గైస్. ఓకేనా, ఫస్ట్ మీరు థియరిటికల్గా వాట్ ఈజ్ వాట్ అని నేర్చుకుంటే మీరు నేర్చుకోవాలని నేను ఇలా చెప్తున్నాను గైస్. ఓకేనా, సో ఇప్పుడు ఏంటి గైస్, మీకు క్లియర్గా ఎగ్జాంపుల్ సింపుల్గా రాసిన చూడండి. ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఎలిఫ్ ఇప్పుడు వాడతాం, మల్టిపుల్ కండిషన్ చెక్ చేయడానికి ఎలిఫ్ వాడతాం. ఓకే గైస్, ఇఫ్ ఎందుకు వాడతాం, సింగిల్ కండిషన్ చెక్ చేయడానికి ఎల్స్ ఎప్పుడు వాడతాం, ఆ కండిషన్ ట్రూ అయితే ఏదైతే పార్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలో దాంట్లో ఎల్స్ రాసుకుంటాం. ఎలిఫ్ ఎప్పుడు వాడతాం, ఒక కండిషన్ కాకుండా మల్టిపుల్ కండిషన్ చెక్ చేయాలంటే ఎలిఫ్ వాడతాం. ఓకే గైస్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి గైస్, ఓకే అన్న నాకు ఎలిఫ్ కూడా అర్థమైంది, ఈ నెస్ట్ డిఫ్ ఏంటన్నా అంటే గైస్ ఇక్కడ చూడండి, నెస్ట్ డిఫ్ అంటే ఇఫ్ కండిషన్ గైస్. ఇక్కడ ఏంటి, ఇప్పుడు నా దగ్గర 500 ఉన్నాయి గైస్. ఓకేనా, నేనేమనుకున్నా, నా దగ్గర 500 ఉంటే నేనేమనుకున్నా, బిర్యానీ తినాలనుకున్నా. ఓకే గైస్, నా దగ్గర 500 ఉన్నాయి, నేనేమనుకున్నా, మనం డిసైడ్ అయిపోతాం, నా దగ్గర 500 ఉన్నారా, రేపొద్దు మనం బిర్యానీ తింటాకి వెళ్దాం. కానీ నా దగ్గర బండి లేదురా, నేను రాలేను గైస్. ఇక్కడ చూసారా, మనం ఎప్పుడు బండి గురించి ఆలోచిస్తాం, మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మనం బండి దగ్గర ఆలోచిస్తాం. అలా కాకుండా అసలు మన దగ్గర ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, మనం కాలేజ్కి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఫస్ట్ మనకే డబ్బులు ఉన్నాయి, 500 ఉన్నాయి, కానీ నా దగ్గర ఇప్పుడు బండి లేదురా, నేను ఎలా రాలంటే గైస్ ఇక్కడ చూసారా, మనకి సెకండ్ కండిషన్ అనేది ఫస్ట్ కండిషన్కి రిలేటెడ్గా ఉండాలి గైస్. ఓకేనా, సో దీన్నే మనం ఏమంటామంటే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఇది ట్రూ అయితేనే కదా ఇప్పుడు ఈ చెక్ చేద్దే, అసలు లేకపోతే మనకి ఎల్స్లోకి వెళ్ళిపోద్ది గైస్. ఓకేనా, సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, అసలు ఎందుకు నెస్టెడ్ ఇఫ్ రాయాలి, సో గైస్ ఇది మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్లో చూద్దాం. సో నెస్టెడ్ ఇఫ్ అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఒక కండిషన్ తర్వాత ఇంకా ఏమన్నా కండిషన్, అంటే గైస్ ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడండి. ఇక్కడ ఏంటి, ఎలిఫ్ ఎందుకు వాడాం, మల్టిపుల్ కండిషన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కండిషన్ వేరు, ఈ కండిషన్ వేరు, అంటే ఏంటి, ఇక్కడ డిఫరెంట్ కండిషన్లు. ఇక్కడ ఏంటి 100 రూపాయలు ఉంటే బీచ్కి వస్తా అన్న, ఇక్కడ 500 ఉంటే రెస్టారెంట్కి వస్తా అన్న. కానీ గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఒకే కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఇంకో కండిషన్, అంటే ఏంటి, ఇది ఒక్క కండిషన్కి రిలేటెడ్ అయి ఉంటుంది, దాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటారు. అలా కాకుండా డిఫరెంట్ కండిషన్లు ఉంటే దాన్ని ఎలిఫ్ అంటారు గైస్. ఓకేనా, నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఒక కండిషన్ ట్రూ అయింది, ఒక కండిషన్ ట్రూ అయిన తర్వాత లోపల మళ్ళీ ఇంకో కండిషన్ ఉంది,
గైస్ దీన్నే మనం ఏమంటారంటే నెస్టెడ్ ఇఫ్. గైస్ సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే గైస్ మనం ఇప్పుడు ఎగ్జామ్ రాస్తాం గైస్, ఓకేనా. ఎగ్జామ్ ఫస్ట్ ఏంటి, మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర చెక్ చేస్తారు మన దగ్గర హాల్ టికెట్ ఉందా, మీరు ఎగ్జామ్కేనా. ఫస్ట్ అంటే ఏంటి, ఈ కండిషన్ ట్రూ అయింది. సెకండ్ ఏం చేస్తారు, మళ్ళీ మీరు ఎప్పుడైతే రూమ్లోకి ఎంటర్ అవుతారో మళ్ళీ అక్కడ ఏం చెక్ చేస్తారు, ఇన్విజిలేటరు నీ హాల్ టికెట్ చెక్ చేస్తారు, ఓకేనా. నీ హాల్ టికెట్ కూడా ఉంటే అప్పుడు నీ ఎగ్జామ్ రాణిస్తారు. ఫస్ట్ నీ గైస్ ఈ కండిషన్ ట్రూ అవ్వాలంటే ఫస్ట్ ఈ కండిషన్ ట్రూ అవ్వాలి గైస్, ఓకేనా. అలా మీరు సెకండ్ కండిషన్ అనేది ఫస్ట్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది గైస్, ఓకేనా. సో అందుకే మనం ఒక కండిషన్ లోపల ఇంకో కండిషన్ రాసుకుంటాం. సో దాన్నే మనం నెక్స్ట్ స్టేట్మెంట్ అంటాం గైస్. అలా కాకుండా అదే ఎలిఫ్లో అయితే ఒకదానికి సంబంధం ఉండదు గైస్, ఓకేనా. ఇది ఒక డిఫరెంట్ కండిషన్, ఇది ఒక డిఫరెంట్ కండిషన్, ఓకేనా. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను గైస్. సో మనకి నెక్స్ట్ డిఫ్ అంటే ఏంటో కూడా చూసాం గైస్, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఇప్పుడు వరకు చెప్పిన ఇఫ్ చెప్పాను, ఇఫ్ ఎల్స్ చెప్పాను, ఎలిఫ్ చెప్పాను, నెక్స్ట్ ఇఫ్ చెప్పాను. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా గైస్ చెప్పా కదా, నేను థియరీ తక్కువే చెప్తాను. ఎందుకంటే థియరీ అనేది జస్ట్ మనకి ఒక అవగాహన కోసం. అంటే వాట్ ఈజ్ వాట్ అంటే ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, ఎలిఫ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇఫ్ అంటే ఏంటి మీకు తెలిస్తే మీరు ప్రాక్టికల్గా మూవ్ అవ్వచ్చు గైస్, ఓకేనా. అందుకోసమే నేను వాట్ ఈజ్ వాట్ చెప్పాను. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అసలు ఎందుకు వాడతారు, ఎప్పుడు వాడాలి, మనం కోడ్ రాసి రన్ చేస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది గైస్, ఓకేనా. నేను అందుకే ప్రాక్టికల్గా మీకు ఇప్పుడు కోడ్ రాసి చూపిస్తాను ఒక్కొక్క దానికి. సో ఐ హోప్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు మనం చూద్దాం కోడ్ రాసి. సో గైస్ ఇప్పుడు మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇఫ్ అంటే ఏంటి, ఎల్స్ అంటే ఏంటి, ఎల్స్ ఇఫ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఇఫ్ అంటే ఏంటి, మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నామో ఇప్పుడు వాటి మీద నేను బేసిక్ ప్రోగ్రామ్ అనేది రాశాను గైస్. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్, ఓకేనా. సో ఎందుకన్నా నువ్వు ముందే రాసి పెట్టేసుకున్నావు డైరెక్ట్గా మనం టైప్ చేయలేదంటే గైస్ టైప్ చేసి మీకు చెప్పాలంటే టైం అనేది చాలా వేస్ట్ అయిపోద్ది గైస్, ఓకేనా. సో మనకి టైం అయితే చాలామంది ఎక్కువ టైం అయితే కనీసం చూడను కూడా చూసలేదు గైస్. అందుకే మీకోసమే నేను ముందే రాసి పెట్టుకున్నాను గైస్, ఓకేనా. గైస్ ఇక్కడ మనం ఏంటి ఫస్ట్ ఏం నేర్చుకున్నాం, ఇఫ్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ఎల్స్ అంటే ఏం నేర్చుకున్నాం గైస్. ఇక్కడ చూడండి మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను గైస్, ఓకేనా. మీరు చూస్తారు అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. చాలామంది ఇఫ్ ఎల్స్ అంటే మెటీరియల్లో ఉన్న ప్రకారం ఏంటి, ఇఫ్ గ్రేట్ 2 నెంబర్లు ఇస్తాను దాంట్లో ఏది గ్రేటర్. సో ఇలా ఏంటంటే అక్కడున్న ప్రోగ్రామ్సే చెప్తారు గైస్, ఓకేనా. మీరు ఎప్పుడు కూడా రియల్ లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి గైస్, ఓకేనా. సో నేను మీకోసమే రియల్ లైఫ్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకున్నాను గైస్, ఓకేనా. ఇప్పుడు నేనేం చేశాను, ఎగ్జాంపుల్ ఆన్ ఇఫ్ ఎల్స్ అంటే నేను ఇఫ్ ఎల్స్ మీద ఎగ్జాంపుల్ ఇచ్చాను గైస్. ఇక్కడ చూడండి పర్మిషన్ గైస్. పర్మిషన్ అనేది ఏంటి, వేరియబుల్ నేమ్ గైస్. ఇక్కడ చూడండి నేనేం అడుగుతున్నాను, ఇన్పుట్ మేడం మే ఐ కమిన్ గైస్. ఇక్కడ నేను క్లాస్ రూమ్ అదే లోపలికి వెళ్ళడానికి నేను అడుగుతున్నాను, మేడం పర్మిషన్ అడుగుతున్నాను, మేడం మే ఐ కమిన్ గైస్. ఇక్కడ చూడండి ఏంటి, ఈ పర్మిషన్ అనేది ఎవరు ఇవ్వాలి, మేడం ఇవ్వాలి. మేడం ఒకవేళ ఎస్ కమిన్ అంటే ఏంటి, ప్రింట్ గో అంటే మనం లోపలికి వెళ్తాం, లేకపోతే ఏంటి వెయిట్ గైస్. ఇక్కడ చూసారా, బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం మనం ఏదైతే చేయాలో అంటే మనం లోపలికి వెళ్ళాలా లేకపోతే అక్కడే వెయిట్ చేయాలా అని దేని మీద డిపెండ్ అయి ఉంది, బేస్డ్ ఆన్ ది కండిషన్ గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మనం కూడా ప్రోగ్రామ్ కోడ్లో ఒక బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం ఏం జరగాలి, ఎప్పుడు జరగాలి, ఎంతసేపు జరగాలి అది మనం కండిషన్ ప్రకారం రాసుకుంటాం గైస్, ఓకేనా. మీరు ఇక్కడ మీకు అర్థం అవ్వాలంటే నేను ఇప్పుడు రన్ చేసి చూస్తాను గైస్, ఓకేనా. మీకు రన్ చేసి చూపిస్తాను గైస్. ఇక్కడ చూడండి మేడం మే ఐ కమిన్ గైస్. నేను ఇప్పుడు మేడం మే ఐ కమిన్ అన్నాను గైస్. ఇక్కడ చూసారా, మీరు గమనించినట్టయితే మనకేంటి పైన ఎగ్జాంపుల్ ఆన్ ఇఫ్ ఎల్స్ అనేది ఎక్కడ డిస్ప్లే అవ్వాలి గైస్. ఎందుకన్నా అక్కడ డిస్ప్లే అవ్వలేదంటే గైస్ ఇక్కడ నేనేం పెట్టాను, యాష్ సింబల్ పెట్టాను గైస్. మనం పైథాన్లో స్టేట్మెంట్ ముందు యాష్ సింబల్ పెడితే ఆ లైన్ని మనం కామెంట్ అంటాం గైస్, ఓకేనా. కామెంట్ అంటే ఎప్పుడు రాసుకోవాలంటే మనకి అంటే ఎవరైతే కోడ్ రాస్తున్నామో మనకి అర్థం కావడం కోసం అలా రాసుకుంటాం గైస్. దానిని పైథాన్ అనేది అంటే లైక్ దాన్ని పట్టించుకోదు గైస్, ఓకేనా. సో ఇలా రాస్తే ఏంటంటే పైథాన్కి ఏంటంటే లైక్ ఇప్పుడు ఆటలో అట్టిక అంటారు కదా గైస్, ఓకేనా. ఆటలో అట్టిక అంటే ఏంటి, ఆట ఆడతాడు కానీ ఆడంత మ్యాటర్ కాదు అంటే ఇది కూడా మనకి ఫైల్లో ఉంటుంది. ఇది కూడా మనకి పైథాన్ ఫైల్లో ఉంటాయి. ఇప్పుడు పచ్చ కలర్లో ఉన్నాయని పైథాన్ ఫైల్లో ఉంటాయి. కానీ ఏంటి పైథాన్ అనేది ఈ లైన్ని ఎగ్జిక్యూట్ చేయదు గైస్, ఓకేనా. ఇలా మనం ఎప్పుడైతే కామెంట్ పెట్టామో దాన్ని ఏం చేద్ది, దాన్ని కంటిన్యూ అయిపోద్ది. అంటే ఏంటి
దాన్ని వదిలేద్ది. ఓకేనా గైస్. అలా మనం ఎప్పుడైతే ఇలా రాసుకోవాలంటే మనకు అర్థం కావడం కోసం, లేకపోతే వేరే వాళ్ళు మన కోడ్ చూసినప్పుడు వాళ్ళకి అర్థం కావడం కోసం కామెంట్స్ యూజ్ చేస్తారు గైస్. ఓకేనా. ఇలా మీరు మీ స్టేట్మెంట్ ముందు యాష్ సింబల్ వాడితే దాన్ని కామెంట్ అంటారు గైస్. ఓకేనా. అందుకే మనకు అది డిస్ప్లే అవ్వాల కన్సోల్ అదే టెర్మినల్లో గైస్. ఇక్కడ చూడండి, మేడం మే కమిన్ అంటే మేడం ఏముంది, సో ఎస్ ఉంది గైస్. ఓకేనా. ఎస్ అంటే మనకి ఏం రావాలి, సో ఇప్పుడు స్టూడెంట్ లోపలికి వెళ్తాడు. ఓకే గైస్. సో నేను మళ్ళీ ప్రింట్ చేస్తాను, మళ్ళీ చూస్తున్నాను. సో ఏమన్నా గైస్ ఇక్కడ చూడండి, మళ్ళీ చూడండి గైస్. సో గైస్ ఇక్కడ మనకి ఫైల్ నేమ్ అనేది చేంజ్ అయింది కాదు, నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను గైస్. ఇక్కడ చూడండి, గైస్ ఇక్కడ చూడండి, మేడం మే ఐ కమిన్. సో మేడం ఏముంది, నో ఉంది. సో అప్పుడు ఏమన్నాడు మనకి, వెయిట్ అంటే స్టూడెంట్ మేడం లోపలికి రమ్మనే వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి. సో గైస్ ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు గైస్ మీరు ఏ టాపిక్ నేర్చుకున్నా మీరు రియల్ లైఫ్లో ఇంక్లూడ్ చేసి నేర్చుకోవాలి గైస్. ఓకేనా. అప్పుడే మీకు టాపిక్ వస్తుంది గైస్. చాలామంది నన్ను అంటున్నారు, అన్న నాకు అన్ని కాన్సెప్ట్ వచ్చన్నా కానీ నాకు కోడ్ రాస్తాం రావట్లేదన్నా, నాకు ఎప్పుడు ఏం రాయాలో నేను మర్చిపోతున్నానన్నా, అసలు నాకు కోడ్ రాసేపాటికి నాకు అసలు ఏం గుర్తు రావట్లేదన్నా, నాకు సింటాక్స్ గుర్తు రావట్లేదు, అసలు ఇఫ్ ఎందుకు వాడాలి, ఎక్కడ వాడాలి, ఎల్స్ ఎప్పుడు వాడాలి, ఎల్స్లో ఏం రాయాలి, ఇఫ్లో ఏం రాయాలి అని చాలామంది అడిగారు గైస్. సో మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, ఓకే మీకు ఇఫ్ అంటే ఎల్స్ అంటే తెలుసు, కానీ రియల్ లైఫ్లో అంటే మన రియల్ లైఫ్లో మీరు ఎగ్జాంపుల్ని బేస్ చేసుకుని కోడింగ్ రాస్తేనే మీకు వచ్చుద్ది గైస్. ఓకేనా. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మనం ఇప్పటి వరకు ఏంటి, ఇఫ్ ఎల్స్ మీద కోడ్ చూసాం. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, సో మొత్తాన్ని కామెంట్ చేసేస్తున్నాను గైస్. కామెంట్ చేయాలంటే ఏం చేయాలంటే, సో మనకి ఏదైతే పార్ట్ కామెంట్ కావాలో గైస్ దాన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని, సో గైస్ కీప్యాడ్లో ఏం చేయాలంటే Ctrl// గైస్. ఓకేనా. Ctrl// కొడితే అది మొత్తం మనకి కామెంట్స్ అయిపోతాయి గైస్. ఓకేనా. సో మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఏంటి, ఎగ్జాంపుల్ ఆన్ ఎలిఫ్ గైస్. ఇప్పుడు నేనేం చేసా, మళ్ళీ కాపీ చేసి మళ్ళీ Ctrl// కొడితే ఒకవేళ కామెంట్ లేకపోతే కామెంట్ అవుద్ది, కామెంట్లో ఉంటే కామెంట్ రిమూవ్ అయిపోద్ది గైస్. ఓకేనా. అయ్యో అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ ఆన్ ఎలిఫ్ గైస్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే గైస్, ఇది అంతకుముందు మనం లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా గైస్. ఈ కోడ్ మీరు గమనించినట్టయితే మనం లాస్ట్ క్లాస్లో చేసిన కోడే గైస్. ఓకేనా. కానీ మనం లాస్ట్ క్లాస్లో ఏం చేసాం, జస్ట్ యూజర్ దగ్గర నుంచి 2 నెంబర్ తీసుకున్నాం, అన్ని ఆపరేటర్స్ మనకి ఏదైతే అవైలబుల్గా ఉన్నాయో అన్ని ఆపరేటర్స్ మనం డిస్ప్లే చేసాం. కానీ మనం ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, కండిషనల్ నేర్చుకున్నాం. సో కండిషనల్ నేర్చుకుంటే గైస్ మీరు ప్రతి చిన్న లైక్ కోడ్ కూడా మీరు నేర్చుకున్న టాపిక్ మీద ఇంప్లిమెంట్ చేయాలి గైస్. ఓకేనా గైస్. ఇప్పుడు మనం ఏం చూసుకున్నా 2 నెంబర్లు తీసుకుంటే ఆ 2 నెంబర్ల మీద అన్ని ఆపరేటర్స్ పర్ఫామ్ చేసి డిస్ప్లే చేసాం. కానీ ఇవ్వాలేంటి, నేను లైక్ ఏంటి గైస్, ఇక్కడ నేనేం చేస్తున్నాను, సో యూజర్ దగ్గర నుంచి నెంబర్ తీసుకుంటున్నాను, యూజర్ దగ్గర నుంచి నేనేం తీసుకున్నాను, ఆ నెంబర్ మీద ఏ ఆపరేషన్ పర్ఫామ్ అవ్వాలో కూడా ఇక్కడ నేను అడుగుతున్నాను గైస్ యూజర్ని. సో ఇక్కడ ఏంటి నేను ఏం చెప్తున్నానంటే, ఎంటర్ ఎనీ 1 ఆపరేటర్ బిట్వీన్ ప్లస్ హైఫన్ గైస్. ఇక్కడ నేను సింబల్స్ ఇచ్చాను మనకు గైస్, ఆల్రెడీ నేను చెప్పాను మీకు సింబల్స్ చూడగానే అది ఏ ఆపరేటరో అది ఎలా వర్క్ అవుతుందో మీరు చెప్పేయాలి గైస్. ఓకేనా. ఐ హోప్ మీరు లాస్ట్ క్లాస్ చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది. ఒకవేళ చూడకపోతే చూడండి గైస్. ఓకేనా. ఆపరేటర్ మీద మీకు క్లియర్ కట్ క్లారిఫికేషన్ అయితే వచ్చేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రన్ చేసినప్పుడు ఏమవుద్ది, ఫస్ట్ ఒక నెంబర్ ఇస్తాడు, సో సెకండ్ ఇంకో నెంబర్ ఇస్తాడు, తర్వాత ఏంటి ఈ ఆపరేటర్లో ఏదో ఒక ఆపరేటర్ సో టైప్ చేస్తాడు. టైప్ చేయగానే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఆపరేటర్ గైస్. ఇక్కడ ఆపరేటర్ని ఎందుకు రాశానంటే, ఇక్కడ యూజర్ ఎప్పుడైతే టైప్ చేసామో మనకు దేంట్లో స్టోర్ అవుతుంది, ఆపరేటర్లో స్టోర్ అవుతుంది. సో ఇఫ్లో నేను ఏం రాసుకున్నాను, ఆపరేటర్ ఈక్వల్ టు ప్లస్ గైస్. ఎప్పుడైతే యూజర్ ప్లస్ తెస్తే సో నాకు ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఈ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి గైస్, ఎలిఫ్ అంటే ఏంటి, ఇది కాకపోతే ఇంకేమైనా ఇస్తే గైస్. ఎందుకంటే నేను ఇక్కడ ఎలిఫ్ వాడానంటే గైస్, ఇందాక ఫస్ట్ ప్రోగ్రాంలో మనకేంటి, మేడం దగ్గర 2 ఆప్షన్లే ఉన్నాయి. ఏంటి, ఒకటి లోపలికన్నా రామనాలి, లేకపోతే బయటన్నా నుంచోమనాలి. కానీ ఇక్కడ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, యూజర్ మనకి ఈ సింబల్స్లో ఏదైనా ఇవ్వచ్చు. అంటే మనకు ఒక కండిషన్ కాకుండా మల్టిపుల్ కండిషన్లు ఉన్నాయి. అలా మల్టిపుల్ కండిషన్లు ఉన్నప్పుడు మనం ఎలిఫ్ యూజ్ చేయాలి గైస్. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, యూజర్ ఏది ఇస్తాడో మనకు తెలియదు, ఏ ఆపరేటర్ ఇచ్చినా మనకు పర్ఫామ్ అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేయాలి, సో ఎలిఫ్ వాడాలి గైస్. ఓకేనా. ఎలిఫ్ హైఫన్ అంటే మనకి సబ్ట్రాక్ట్ చేయమని, సో ఎలిఫ్ స్టార్ అంటే మనకి మల్టిప్లికేషన్ చేయమని
గైస్ ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో గైస్ సింటాక్స్ అనేది సేమే గైస్, ఓకేనా. మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి గైస్, ఓకేనా. మీకు కాన్సెప్ట్ అర్థమై మీరు ప్రాక్టికల్గా రన్ చేసినప్పుడే మీకు వచ్చుద్ది గైస్ కోడ్, ఓకేనా. నేను ఎంత చెప్పినా ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పినా మీకు రాదు గైస్, ఓకేనా. మీరు ఎప్పుడైతే టైప్ చేసి మీరు ఓన్గా రన్ చేస్తారో మీకే తెలుస్తుంది గైస్, ఓకేనా. ఓకే లోపల జరుగుతుంది, ఓకే నేను అలా రాసినప్పుడు ఇది జరుగుతుంది అని మీకు తెలుస్తుంది గైస్, ఓకేనా. సో గైస్ ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేద్దాం గైస్, ఓకేనా. సో ఈ కోడ్ నేను రన్ చేస్తున్నాను గైస్. ఇక్కడ చూసినట్టయితే నేను ఫస్ట్ ఏమంటుంది ఎంటర్ ఫస్ట్ పాజిటివ్ నెంబర్ గైస్. ఇక్కడ నేను చూసారు పాజిటివ్ నెంబర్ అని మెన్షన్ చేశాను. సో ఫస్ట్ నేను 10 ఇచ్చాను గైస్. తర్వాత ఏంటి ఎంటర్ సెకండ్ పాజిటివ్ నెంబర్, సో నేను 20 ఇచ్చాను గైస్, ఓకేనా. సో తర్వాత ఏంటి ఎంటర్ ఎనీ వన్ ఆపరేటర్ బిట్వీన్ గైస్. ఇక్కడ చూసారా యూజర్కి క్లారిటీగా నేను చెప్పాను గైస్, ఓకేనా. సో నేను ఆల్రెడీ చెప్పాను ఇన్పుట్లో మనం ఏమీ రాసుకొని అవసరం లేదు. ఇన్పుట్లో ఎందుకు రాసుకోవాలంటే యూజర్కి తెలియడం కోసం, ఓకేనా గైస్. ఇక్కడ నేను చూడండి చక్కగా నాకు ఇప్పుడు ఏం టైప్ చేయాలో నాకు తెలుసు. ఏంటి అక్కడ ఏమంటున్నాడు, సో ఆ ఉన్న సింబల్స్లో నుంచి ఏదో ఒక సింబల్ మనకి ఎంటర్ చేయమంటున్నాడు. సో నేను ప్లస్ ఎంటర్ చేశాను గైస్. సో ప్లస్ ఎంటర్ చేసి సో ఎంటర్ క్లిక్ చేయగానే గైస్ ఇక్కడ చూడండి ఎడిషన్ ఆఫ్ వాల్యూ 1 వాల్యూ 2 ఈజ్ 30 గైస్. ఇక్కడ మీరు గమనించినట్టయితే మనకి కోడ్ అనేది చూడండి ఎంత పెద్దగా ఉందో. కానీ ఏంటి మనకి ఇక్కడ అన్ని గైస్ ఆల్రెడీ నేను ఏం చెప్పాను ప్రింట్ స్టేట్మెంట్ అవుట్పుట్ డిస్ప్లే చేయడం కోసం వాడతారు. కానీ ఇక్కడ అన్ని ప్రింట్లు అనగా ఎందుకు నాకు ఇదొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది కండిషన్. అంటే ఈ అన్నిటిలో నాకు ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది గైస్, ఓకేనా. అలా మనకి మల్టిపుల్ కండిషన్లు ఉన్నప్పుడు మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉంటాయి గైస్, ఓకేనా. కానీ ఎప్పుడు ఏ స్టేట్మెంట్ వర్క్ అవుతుందో మనకు తెలియదు గైస్. సో గైస్ మనకప్పుడు మల్టిపుల్ కండిషన్లు ఉన్నప్పుడు మనం ఎలిఫ్ యూజ్ చేయాలి గైస్, ఓకేనా. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. మనం అప్పుడు అలా ఎలిఫ్ యూజ్ చేసినప్పుడు బేస్డ్ ఆన్ ది కండిషన్, అంటే ఎప్పుడైతే ఏ కండిషన్ అయితే ట్రూ అవుద్దో ఆ కండిషన్ లోపల ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది గైస్, ఓకేనా. సో ఇప్పుడు మనం మళ్ళీ వేరేది ఇద్దాం గైస్, ఓకేనా. వేరేది ఇచ్చి కూడా చెక్ చేద్దాం. సో మనకి అవుట్పుట్ ఎలా అవుతుందో చూద్దాం గైస్, ఓకేనా. సో నేను ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 5 ఇచ్చాను, సెకండ్ నెంబర్ 2 ఇచ్చాను. సో నేను ఇప్పుడు వేరే ఆపరేటర్ సో నేను ఇప్పుడు స్టార్ ఇస్తాను గైస్. ఇప్పుడు మనకేం రావాలి, సో గైస్ ఇక్కడ చూడండి. సో మనం ఇప్పుడు అన్నీ చెక్ చేసుకుంటే సో ఎడిషన్ సబ్ట్రాక్షన్ సో మల్టిప్లికేషన్, అంటే సో మల్టిప్లికేషన్ వచ్చినప్పుడు మనం ఏమి ఇచ్చాం, సో మల్టిప్లికేషన్ సింబల్ ఇచ్చాం. అంటే ఇది ట్రూ అయింది కాబట్టి మనకి ఏం రావాలి రిజల్ట్, సో మల్టిప్లికేషన్ ఆఫ్ వాల్యూ 1 వాల్యూ 2 ఈజ్ అని, సో వాల్యూ 1 ఇంటూ వాల్యూ 2 అవ్వాలి గైస్, ఓకేనా. మనం చూద్దాం గైస్. ఇక్కడ చూడండి మల్టిప్లికేషన్ ఆఫ్ వాల్యూ 1 వాల్యూ 2 ఈజ్ 10 గైస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మన దగ్గర సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు మనం ఇఫ్ ఎల్స్ సరిపోద్ది గైస్. అలా కాకుండా మన దగ్గర మల్టిపుల్ కండిషన్లు ఉన్నప్పుడు వాటిని చెక్ చేయాలన్నప్పుడు మనం ఎలిఫ్ యూజ్ చేయాలి గైస్, ఓకేనా. గైస్ ఇక్కడ మీరు గమనించినట్టయితే గైస్ ఇక్కడ చూడండి నేను ప్రింట్ ఎంటర్ వ్యాలిడ్ ఆపరేటర్ గైస్. ఇది ఎందుకు రాసా ఎల్స్ అంటే ఏంటి గైస్, మనం ఏం చూసుకున్నాం ఇందాడ నా దగ్గర 100 రూపాయలు ఉంటే నేను బీచ్కి వస్తారా, నా దగ్గర 500 ఉంటే నేను రెస్టారెంట్కి వస్తారా అన్నావా. కానీ మన అదృష్టం బాగోకుండా దురదృష్టం ఉంటే మనం ఏం చేస్తాం, అసలు మన దగ్గర మనం అనుకుంటాం గైస్ అరే రేపొద్దు నేను ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి అంటే ఏంటి, అరే మన ప్లాన్ ఏ రాదురి మన ప్లాన్ బి ఇదిరా మన ప్లాన్ సిసి అంటే ఏంటి, మన బ్యాడ్ లక్ ఉంటే మనకి మనం వేసిన ప్లాన్ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు. అంటే ఏంటి అలాంటప్పుడు మన దగ్గర ఉన్న ఛాన్సులన్నీ పోయినప్పుడు మనకేముంటుంది ఇంకా అప్పుడు ఏం చేయాలో అప్పుడు ఇది రాసుకోవాలి గైస్, ఓకేనా. సో నేను ఎందుకు ఎల్సోర్ ఇది రాసుకున్నాను అంటే ఇక్కడ ఏంటి యూజర్ మనకేమి ఇక్కడ ఉన్న వేరియబుల్స్ మాత్రమే అది ఇక్కడ ఉన్న ఆపరేటర్స్ మాత్రమే యూజర్ ఎంటర్ చేయాలి. అలా కాకుండా యూజర్ ఇక్కడున్న ఆపరేటర్స్ ఏదో ఎంటర్ చేయకపోతే ఇక్కడ ఏం జరగాలో ఇక్కడ రాసుకోవాలి గైస్, ఓకేనా. అప్పుడు కూడా మనం ఏంటి గైస్ మీరు ఎప్పుడు కూడా ప్రతిదీ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ లాగానే ఆలోచించండి. సో రియల్ లైఫ్లో ఏంటి మనం కూడా చాలా ప్లాన్లు ఇస్తాం, రేపొద్దున అక్కడికి వెళ్ళాలి, రేపొద్దున ఈ మూవీకి వెళ్ళాలి, రేపొద్దున ఈ రెస్టారెంట్కి వెళ్ళాలని, కానీ ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వదు. అలా వర్కౌట్ అవ్వకపోతే ఏం చేస్తాం, ఇంటికాడే ఉంటాం. సో అలా వర్కౌట్ అవ్వకపోతే ఏం జరగాలో ఇక్కడ రాసుకోవాలి గైస్, ఓకేనా. సో ఇప్పుడు మనం అలా వర్కౌట్ అవ్వకపోతే ఏం జరుగుతుందో చూద్దాం గైస్, ఓకేనా. సో నేను ఇప్పుడు చూద్దాం. సో 1 సెకండ్ గైస్. సో ఇప్పుడు నేను అలా వర్కౌట్ అవ్వకపోతే ఇప్పుడు చూద్దాం గైస్. ఇప్పుడు నేను ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చాను, సో 4 ఇచ్చాను. సో సెకండ్ నెంబర్ 7 ఇచ్చాను గైస్. సో ఇప్పుడు నేను ఆ అవైలబుల్గా ఉన్న ఆపరేటర్స్లో ఏదో ఒకటి ఇస్తే మనకేం జరుగుతుంది, బేస్డ్ ఆన్ ది కండిషన్ ప్రకారం లోపల ఉన్న స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ నేను ఆపరేటర్లు ఏది ఇవ్వకోకుండా గైస్ ఇప్పుడు ఆల్ఫాబెట్ ఏదో ఇచ్చా గైస్. ఇప్పుడు నేను జీ అనే ఆల్ఫాబెట్ ఇచ్చా, కానీ జీ అనే ఆల్ఫాబెట్ అక్కడ ఉందా అంటే జీతో మనకేమన్నా కండిషన్ రాసుకున్నామా
లైక్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు జీ అని మనం రాసుకున్నాం. సో లేదు అంటే ఏంటి, అన్ని మన దగ్గర ఉన్న అవైలబుల్గా ఉన్న కండిషన్లు అన్నీ ఫాల్స్ అయిపోతాయి. అప్పుడు మనకి ఇంకేం మిగులుద్ది, సో ఎల్స్లోకి వచ్చింది. అప్పుడు ఏం జరుగుద్ది, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఆపరేటర్. మనం చూద్దాం అవుట్పుట్ ఏమో చూద్దాం. సో గైస్ ఇక్కడ చూడండి, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఆపరేటర్. గైస్ ఓకేనా, ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఎల్స్ ఎప్పుడు వాడాలంటే మన దగ్గర ఒకే కండిషన్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ సరిపోతుంది గైస్. ఎలిఫ్ ఎప్పుడు వాడాలంటే మన దగ్గర మల్టిపుల్ కండిషన్లు ఉన్నప్పుడు ఎలిఫ్ వాడాలి. సో ఎలిఫ్లో ఎల్స్ ఎందుకు రాసుకోవాలంటే మన దగ్గర ఉన్న కండిషన్లు అన్నీ ఫాల్స్ అయిపోతే ఏం జరగాలో ఇక్కడ రాసుకోవాలి గైస్. ఓకేనా, క్లియరా? ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్ నేను చెప్పింది. సో అర్థమవుతే కింద కామెంట్ చేయండి గైస్ అర్థమవుతుందన్నా అని. గైస్ ఇక్కడ మనకి సెకండ్ టాపిక్ కూడా అయిపోయింది కాబట్టి సో నేను మళ్ళీ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ కంట్రోల్/ కొట్టగానే మనకి కామెంట్లోకి వెళ్ళిపోతాయి గైస్. ఓకేనా, కామెంట్ అంటే ఏంటి, పైథాన్ అనేది ఆ లైన్ని ఎస్కేప్ చేస్తుంది గైస్. ఓకేనా, అది దాన్ని పట్టించుకోదు. ఓకే గైస్, కమింగ్ టు ది లాస్ట్ టాపిక్ ఏంటి, మనం ఇప్పుడు ఇఫ్ ఎల్స్ చూసాం, ఎలిఫ్ చూసాం, కానీ నెస్టెడ్ ఇఫ్ ఎందుకు వాడతాం చూడాలి గైస్. ఇప్పుడు మనం నెస్టెడ్ ఇఫ్ ఎందుకు వాడతాం చూద్దాం గైస్. ఓకేనా, సో నేను మళ్ళీ సెలెక్ట్ చేసి సో కంట్రోల్/ కొడుతున్నాం గైస్, మనకి అన్కామెంట్ అయిపోయినాయి అన్నీ. ఓకే గైస్, ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ అసలు ఏంటి అని చూద్దాం గైస్. ఓకేనా, సో చూద్దాం. సో గైస్ ఇప్పుడు ఏం టాపిక్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. గైస్ జాగ్రత్తగా అయినండి, చాలా ఈజీగా చెప్తాను, ఈజీగా అర్థమైపోద్ది గైస్. ఓకేనా, సో మళ్ళీ మీకు డౌట్ అనేది ఉండదు. ఓకేనా, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ గైస్. ఇప్పుడు చూడండి, మీరే చెప్పేస్తారు. చూడండి ఏంటి ఇక్కడ, సో ఫస్ట్ మనకి సింగిల్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మనకేంటి, అది సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు ఇఫ్ ఆర్ ఎల్స్, అలా కాకుండా మల్టిపుల్ కండిషన్ ఉన్నప్పుడు ఎలిఫ్. ఓకే అన్న, కానీ నెస్టెడ్ ఇఫ్ ఎప్పుడు వాడతామంటే గైస్ ఇక్కడ ఏంటంటే ఒక కండిషన్ ట్రూ అయిన తర్వాత గైస్, ఇక్కడ చూడండి ఎలిఫ్లో ఏంటి, ఒక కండిషన్ ట్రూ అయిన తర్వాత డైరెక్ట్గా మనకు కావాల్సిన టాస్క్ని డిస్ప్లే చేసుకుంటున్నాం. కానీ ఒక కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఏమైనా కండిషన్ చెక్ చేయాలా, అలా చెక్ చేయాలి అన్నప్పుడు నెక్స్ట్ ఇఫ్ వాడాలి గైస్. ఓకేనా, అది ఎలాగో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఇప్పుడు మీకు చెప్తాను గైస్. చూడండి గైస్, ఇక్కడ నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో మన కాలేజీలో జరిగే సిచ్యువేషన్ నేను ఒక కోడ్ లాగా రాశాను గైస్. చూడండి గైస్, ఇప్పుడు మనకి కాలేజీలో ఏంటి, మనకి సిమ్ ఎగ్జామ్స్ అయినా మిడ్ ఎగ్జామ్స్ అయినా ఫస్ట్ ఏం జరిగేది, ఫస్ట్ మనం హెచ్ఓడి మన రోల్ నెంబర్ చెక్ చేసుకుని ఏం చేస్తాడు, సో ఈ అబ్బాయి ఈ అమ్మాయి కానీ ఏమైనా ఫీజు పెండింగ్ ఉందా, ఒకవేళ పెండింగ్ ఉంటే ఏంటి, పెండింగ్ ఉంటే మనకేంటి ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ హెచ్ఓడి ఈక్వల్ టు ఓకే అంటే ఏంటి, ఓకే అంటే పెండింగ్ ఏమీ లేదు అని. ఒకవేళ పెండింగ్ ఏమీ లేకపోతే నేను గైస్ ఇక్కడ చూడండి డిస్ప్లే చేసా హెచ్ఓడి గివ్ పర్మిషన్ అంటే పెండింగ్ ఏమి లేకపోతే మనల్ని ఎగ్జామ్ రాస్తాకి ఎలా చేస్తాడు హెచ్ఓడి, మన బ్రాంచ్ హెచ్ఓడి. కానీ ఇక్కడ చూడండి, ఒకవేళ హెచ్ఓడి ఎలా చేసినా మనం అన్ని ఫీజులు కట్టేసినా హెచ్ఓడి ఎలా చేసినా మళ్ళీ ఎవరు ఆపేస్తారు, మళ్ళీ ఇన్విజిలేటర్ ఆపేస్తాడు. ఏంటి, చెక్ హాల్ టికెట్ గైస్. ఇక్కడ చూడండి, ఇక్కడ హాల్ టికెట్ కోసం మళ్ళీ ఆపేస్తాడు. మళ్ళీ ఏంటి, ఒకవేళ ఇన్విజిలేటర్ ఏం చేస్తాడు, హాల్ టికెట్ చెక్ చేసినప్పుడు అక్కడ మన దగ్గర స్లిప్పులు ఉన్న హాల్ టికెట్లో ఏమైనా రాసుకెళ్ళినా లేకపోతే అసలు మన దగ్గర హాల్ టికెట్లే లేకపోయినా సంథింగ్ ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే అక్కడ మళ్ళీ ఇన్విజిలేటర్ ఆపేసి మళ్ళీ ఏమంటాడు, బాబు నీకు ఎగ్జామ్ ఎలా రాతకి ఎలా లేదు, నువ్వు స్లిప్పులు పెట్టుకోవచ్చు అంటాడు. ఒకవేళ ఇన్విజిలేటర్ కూడా చూసి ఓకే హాల్ టికెట్ మొత్తం బాగానే ఉంది, అప్పుడు హాల్ టికెట్ మొత్తం బాగానే ఉంది అన్న తర్వాత మనం ఎగ్జామ్ రాస్తాకి ఎలా చేస్తాడు. అంటే ఏంటి, ఈ ఇన్విజిలేటర్ కండిషన్ చెక్ చేయడానికి ఫస్ట్ మనం హెచ్ఓడి కండిషన్ చెక్ చేయాలి. అంటే ఏంటి, ఈ లోపల రాసుకునే కండిషన్ అనేది బయట కండిషన్తో రిలేటెడ్ అయి ఉంది గాయస్. ఓకేనా, సో నెస్టెడ్ ఇఫ్ అంటే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏమీ లేదు. మనం ఏదైతే లోపల రాసుకునే కండిషన్ అనేది బయట కండిషన్తో రిలేషన్ అయి ఉంటే సో దాన్ని మనం నెస్టెడ్ ఇఫ్ అంటాం గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి మనం ఏంటి, సో హెచ్ఓడి పర్మిషన్ ఇచ్చిన తర్వాతే కదా మనం ఎగ్జామ్ హాల్కి వెళ్తాం, అదే ఎగ్జామ్ రూమ్కి వెళ్తాం, అప్పుడు ఇన్విజిలేటర్ చెక్ చేస్తాడు. అసలు మనకి హెచ్ఓడి పర్మిషన్ ఇవ్వలేదు, అప్పుడు మనం ఎగ్జామ్ రూమ్కి వెళ్ళాం కదా, సో అలాంటిది అనమాట. సో నెక్స్ట్ ఇఫ్ అనేది ఏంటంటే మస్ట్ అవుట్ సైడ్ ది కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత ఇన్సైడ్ ది కండిషన్ చెక్ చేద్దాం గైస్. ఓకేనా, ఇన్సైడ్ ది కండిషన్ వర్క్ అవ్వాలంటే ఫస్ట్ అవుట్ సైడ్ ది కండిషన్ ట్రూ అవ్వాలి గైస్. ఓకేనా, ఇక్కడ చూడండి ఫస్ట్ ఏంటి, చెక్కింగ్ పెండింగ్ ఫీజు అంటే హెచ్ఓడి ఫస్ట్ ఫీజు చెక్ చేస్తాడు. ఓకే అంతా కట్టేసాడు, అంతా బాగానే ఉంది, తర్వాత పర్మిషన్ ఇస్తాడు. సో ఇన్విజిలేటర్ కూడా హాల్ టికెట్ చెక్ చేసి ఓకే అంతా బాగానే ఉందంటే అప్పుడు ఎగ్జామ్ అయ్యొచ్చు. ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను గైస్. చూడండి ఒకసారి,
గైస్ ఏమీ లేదు, జస్ట్ చాలా సింపుల్ గైస్, ఓకేనా. మీరే కాంప్లెక్స్ చేసుకుంటారు అర్థం కాక, ఓకేనా. సో మీరు కరెక్ట్గా నేర్చుకుంటే, మీరు అసలు మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీరు ప్రాక్టికల్గా చాలా ఎగ్జాంపుల్ మీరే ఓన్గా రాస్తారు గైస్, ఓకేనా. మీకు కాన్సెప్ట్ అర్థం కాకే ఇది మొత్తం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. చూడండి ఇప్పుడు ఏంటి, చెక్కింగ్ పెండింగ్ ఫీజు. ఇప్పుడు హెచ్ఓడి ఏంటి, హెచ్ఓడి మనకి పర్మిషన్ ఇచ్చాడు, ఓకే గైస్. ఇక్కడ చూడండి, హెచ్ఓడి గివ్ పర్మిషన్, ఓకే. తర్వాత ఏంటి, ఇన్విజిలేటర్ చెక్ హాల్ టికెట్, ఓకేనా. ఓకే, ఇన్విజిలేటర్ కూడా మన హాల్ టికెట్, ఓకే అంతా బాగానే ఉంది, లోపలికి వెళ్ళమన్నాడు. సో ఓకే, ఇక్కడ చూడండి, స్టూడెంట్ రైట్ ది ఎగ్జామ్, ఓకే గైస్. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇన్విజిలేటర్ అనేది ఎప్పుడు వచ్చింది మనకి అంటే, ఇక్కడ ఏంటి, చెక్ హాల్ టికెట్ అని మనకి ఎప్పుడు వచ్చింది, ఎప్పుడైతే హెచ్ఓడి పర్మిషన్ ఇచ్చాడో మనకు అప్పుడే వచ్చింది గైస్. మీకు అంతగానో కావాలంటే నేను మళ్ళీ రన్ చేసి చూపిస్తాను గైస్. మనకు అసలు హెచ్ఓడి పర్మిషన్ ఇవ్వకపోతే మనకు అసలు వెళ్ళం కదా. ఇప్పుడు చూడండి, హెచ్ఓడి చూడండి, చెక్కింగ్ పెండింగ్ ఫీజు. అసలు హెచ్ఓడి చెక్కింగ్ పెండింగ్ ఫీజు నాట్ సాటిస్ఫైడ్ అంటే మనకు లేదు, మనం ఫీజు కట్టలా, నో అని టైప్ చేసి ఇక్కడ చూడండి, నాట్ అలౌడ్ టు రైట్ ది ఎగ్జామ్. గైస్ చూసారా, ఇక్కడ మనకి అవుట్ సైడ్ ది కండిషన్ ఫాల్స్ అయితే ఇన్సైడ్ ది కండిషన్ ట్రూ అయింది, అంటే ఇన్సైడ్ ది కండిషన్ చెక్ చేసింది అసలు లేదు. నెక్స్ట్ డిఫ్ ఎప్పుడు వర్క్ అవుతుందంటే, అవుట్ సైడ్ ది కండిషన్ చెక్ చేసి, అవుట్ సైడ్ ది కండిషన్ ట్రూ అయితేనే ఇన్సైడ్ ది కండిషన్ చెక్ చేస్తుంది గైస్, ఓకేనా. అదే అవుట్ సైడ్ ది కండిషన్ ఫాల్స్ అయిపోతే సో ఎల్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుద్ది యాజ్ యూజువల్గా. సో ఇక్కడ ఏంటి, ప్రింట్ నాట్ అలౌడ్ టు రైట్ ది ఎగ్జామ్ గైస్. ఇక్కడ చూడండి, నాట్ అలౌడ్ ది ప్రింట్ ది రైట్ ది ఎగ్జామ్ గైస్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇఫ్ ఎల్స్ ఎప్పుడు రాసుకుంటాం, సో సింగిల్ కండిషన్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ రాసుకుంటాం, ఎలిఫ్ ఎప్పుడు రాసుకుంటాం, సో మల్టిపుల్ కండిషన్ ఉన్నప్పుడు ఎలిఫ్ రాసుకుంటాం, సో నెక్స్ట్ డిఫ్ ఎప్పుడు రాసుకుంటాం, ఒక కండిషన్కి ఇంకో కండిషన్కి రిలేషన్ ఉన్నప్పుడు, లేకపోతే ఒక కండిషన్ జరగాలంటే ఇంకో కండిషన్ మీద డిపెండ్ అయిన ఉన్నప్పుడు అప్పుడు మనం నెక్స్ట్ డిఫ్ రాసుకుంటాం గైస్, ఓకేనా. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్ మీ అందరికీ. గైస్ మీ ఒకవేళ మీకు ఈ కోడ్ కావాలంటే కింద కామెంట్ చేయండి గైస్ గిట్ అని, లేకపోతే నేను డిస్క్రిప్షన్లో కింద మీరు కామెంట్ చేయండి గైస్ కోడ్ అని, లేకపోతే మీకు కింద డిస్క్రిప్షన్లో నేను గిట్ హబ్ లింక్ ఇస్తాను గైస్. మా గిట్ హబ్ లింక్లో సో నేను మొత్తం కోడ్ అనేది మొత్తం పుష్ చేస్తాను గైస్, ఓకేనా. మీకు ఏమైనా కోడ్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను గైస్. అర్థమవుతే కింద కామెంట్ చేయండి గైస్, ఐ హోప్ అర్థమవుతుందని. లైక్ మీకు అర్థమవుతేనే నేను నెక్స్ట్ ప్రొసీడ్ అవ్వచ్చు గైస్, ఓకేనా. అసలు నేను ఎలా చెప్తున్నాను మీకు అర్థమవుతుందా, లేకపోతే సరిగ్గా చెప్పట్లేదా, సో మీరు కామెంట్ చేస్తే నాకు హెల్ప్ఫుల్ అవుతుంది గైస్, ఓకేనా. సో ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇది కూడా నేను కామెంట్ చేసేస్తున్నాను గైస్, ఓకేనా. సో మనం సక్సెస్ఫుల్గా 3 టాపిక్స్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో మనం చూసుకున్నాం గైస్, ఓకేనా. ఈ కోడ్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో గిట్ హబ్ లింక్ ఇచ్చాను గైస్, ఓకేనా. కోడ్ మొత్తం మీరు విజిట్ చేసుకోవచ్చు అక్కడ. సో గైస్ కమింగ్ టు ది టాపిక్. సో గైస్ నేను చెప్పిన ప్రతి ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే కింద కామెంట్ చేయండి గైస్ అర్థమైందన్నా అని. సో అర్థం కాకపోయినా సరే కింద కామెంట్ చేయండి గైస్ అర్థం కాలేదని. ఐ హోప్ నాకు తెలుస్తుంది గైస్, ఓకే నేను సరిగ్గా చెప్పట్లేదని, ఓకే అది కూడా నాకు తెలుస్తుంది నేను సరిగ్గా చెప్పాలి అని. సో మీరు చేసిన కామెంట్ ద్వారానే నాకు ఫీడ్బ్యాక్ తెలుస్తుంది గైస్, ఓకే నేను ఎలా చెప్తున్నాను, నేను ఎలా మార్చుకోవాలని. ఐ హోప్ కామెంట్ చేస్తారు అనుకుంటున్నాను. సో గైస్ ఇవాళ టాస్క్ ఏంటి, సో ఇవాళ మనం ఏం నేర్చుకున్నాం, కంట్రోల్ స్టేట్మెంట్ గురించి నేర్చుకున్నాం. సో దాని మీద మీరు ప్రాక్టీస్ చేయాలి గైస్, ఓకేనా. నేను ఎంత చెప్పినా మీకు ఎంత అర్థమైనా సరే అది వృధానే గైస్. మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు తెలుస్తుంది గైస్, ఓకేనా. ఏ లైన్ ఎగ్జిక్యూట్ అవుతే ఏం ప్రింట్ అవుతుంది, అసలు ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది, ఎల్స్ ఎలా వర్క్ అవుతుంది, ఎలిఫ్ ఎలా వర్క్ అవుతుంది, నెక్స్ట్ ఇఫ్ ఎలా వర్క్ అవుతుంది, అది మొత్తం మీకు తెలియాలంటే మీరు ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్ చేయాలి గైస్, ఓకేనా. అందుకే నేను ఒక 5 టాస్క్స్ అయితే నేను అసైన్ చేస్తాను గైస్ మీకు. సో ఇక్కడ చూడండి గైస్, క్రియేట్ ఏ క్యాలిక్యులేటర్. సో గైస్ క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయండి దట్ యాక్సెప్ట్స్ 2 నెంబర్స్, అంటే యూజర్ దగ్గర నుంచి 2 నెంబర్లని తీసుకుని అండ్ 1 ఆపరేటర్ గైస్. ఆల్రెడీ నేను ఈ కోడ్ని ఎగ్జాంపుల్గా చూపించాను. సో మీరు ఎవరికైనా డౌట్ ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో గిట్ హబ్ లింక్ ఇస్తాను, దాంట్లో మీకు కోడ్ కూడా ఉంటుంది, ఒకవేళ డౌట్ వస్తే చూడండి గైస్, ఓకేనా. సో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏంటి, సో యూజర్ దగ్గర నుంచి 2 నెంబరు ఒక ఆపరేటర్ అడగండి. అడిగిన తర్వాత ఏదైతే ఆపరేటర్ యూజర్ టైప్ చేస్తారో ఆ ఆపరేటర్ బేస్ చేసుకుని మనకి రిజల్ట్ అనేది రావాలి గైస్, ఓకేనా. సో తర్వాత ఏంటి, యాక్సెప్ట్ ఏజ్ ఫ్రమ్ యూజర్, అంటే యూజర్ని ఏజ్ అని అడగండి. సో అడిగిన తర్వాత ఏంటి, బేస్డ్ ఆన్ ది ఏజ్, అంటే ఏజ్ అనేది సో 18 ఆర్ 18 కన్నా ఎక్కువ ఉంటే ఎలిజిబుల్ ఫర్ ఓట్, లేకపోతే నాట్ ఎలిజిబుల్, ఓకే గైస్. సో సో థర్డ్ టాస్క్ ఏంటి, సో మార్క్స్ ఫ్రమ్ యూజర్, అంటే మార్క్స్ అడగండి. సో బేస్డ్ గైస్ ఇక్కడ నేను కండిషన్ మొత్తం ఇచ్చాను. సో 4th టాస్క్ 5th టాస్క్ గైస్, ఈ టాస్క్లన్నీ కంప్లీట్ చేస్తే మీకు అసలు ఇప్పుడు నేర్చుకున్న దానికి మీకు ఇంకా మర్చిపోరు గైస్, ఓకేనా. మీరు ఎప్పటిని నేర్చుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు అది ఎక్కువ గుర్తుంటుంది గైస్, ఓకేనా. సో అందుకే నేను డైలీ టాస్క్ ఇస్తున్నాను గైస్, ఓకేనా.
ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఫోన్లో ఎలా రన్ చేయాలి, సో విఎస్ కోడ్లో ఎలా రన్ చేయాలో చెప్పాను గైస్. ఎవరైతే ఫోన్లో ఎలా రన్ చేయాలో తెలియకపోతే మన వీడియో చూడండి గైస్, ఓకేనా. నేను ఫోన్లో కూడా ఎలా రన్ చేయాలో చెప్పాను, పైడ్రాయిడ్ 3 ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చెప్పాను. సో ఐ హోప్ మీరు లాస్ట్ క్లాస్ మీరు మన ప్రీవియస్ వీడియోలు చూడకపోతే చూడండి గైస్, ఓకేనా. సో చాలామంది మొబైల్ ఉందని ఆగిపోతున్నారు కోడింగ్ చేయకుండా. సో వాళ్ళకు కూడా నేను ఫోన్లో ఎలా రన్ చేయాలో చూపించాను గైస్, ఓకేనా. సో ఐ హోప్ మీరు ఈ 5 టాస్క్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నాను. ఒకవేళ కంప్లీట్ చేస్తే కింద కామెంట్ చేయండి గైస్, కంప్లీట్ చేశానన్నా అని. సో రేపొద్దున మనం ఏం చూద్దామంటే గైస్, ఇప్పటివరకు మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాం, కండిషనల్ స్టేట్మెంట్ చూసాం, కానీ రిమైనింగ్ ఆపరేటర్స్ మనకి చాలా ఉన్నాయి గైస్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏంటి, సో ఈ రిమైనింగ్ టాపిక్స్ అన్ని మనం రేపు క్లాస్ చూద్దాం గైస్, ఓకేనా. ఆపరేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, ఓకేనా. సో రేపొద్దున క్లాస్ ఎవరు మిస్ అవ్వద్దు గైస్. ఐ హోప్ నేను చెప్పేది మీకు అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో అర్థం కాకపోయినా కామెంట్ చేయండి గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. సో నా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. అండ్ సో హెల్ప్ఫుల్ అవుతే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి గైస్. సో యువర్ సపోర్ట్ మోటివేట్స్ మీ ఎవ్రీడే గైస్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నాకు డైలీ మోటివేట్ చేసి నేను వీడియోలు చేస్తాను గైస్, ఓకేనా. మన కంటెంట్ అనేది అందరికీ రీచ్ అవ్వాలి గైస్, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం గైస్. సో బాయ్ గైస్.